హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ టెట్లలో వచ్చిన తెలుగు కంటెంట్ బిట్స్ అండి. ఈ తెలుగు కంటెంట్లో 30 బిట్స్ తీసుకున్నాను. ఈ 30 బిట్స్ కూడా ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయో చూద్దాము. ఈ ప్రీవియస్ పేపర్స్ చూడడం ద్వారా మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అండ్ ఇంకా మనం ఏం చదవాలి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసమే నేను టెట్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇదివరకే చూసారు కదా, మెథడ్లో ప్రతి మెథడ్లో 3 పార్ట్స్ 2 పార్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఆ వీడియోస్తో ఎంతో కొంత మీకు మెథడ్ పైన గ్రిప్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మెథడ్ వీడియోస్ కావాలి అని అడిగారు కాబట్టి ఇంకా ప్రీవియస్ పేపర్స్ చాలా ఉన్నాయి కదా, ఆ ప్రీవియస్ పేపర్లో వచ్చిన మెథడ్స్ కూడా ఎగ్జామ్ వరకు ఒక్కో మెథడ్కి 2 పార్ట్స్ చొప్పున పెట్టేస్తాను. అండ్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కంటెంట్లో ఏం బిట్స్ వచ్చాయో కూడా చూద్దాము. సో ప్రజెంట్ అయితే ప్రీవియస్ టెట్ పేపర్స్ తీసుకొని అందులో నుంచి ఒక 2 పేపర్స్ తీసుకున్నాను. 30 బిట్స్ అనేవి ఈరోజు వీడియోలో చూద్దాము. అంటే ఇందులో పద్యం ఒకటి స్కిప్ చేశాను అండ్ ఇంకొకటి పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు కదా, ఆ పార్ట్ ఒకటి స్కిప్ చేయడం జరిగింది. అవి 2 మినహాయించి మిగతావన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము. దీంతో మీకు తప్పకుండా ఒక క్లారిటీ అయితే వస్తుంది. బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది, ఇంకా ఏం చదవాల్సింది ఉంది అనేది అయితే క్లారిటీ వస్తుంది. చూసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఛానల్ని ఫాలో అవ్వండి. 100% కంటెంట్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. అవ్యయం గురించి రావడం జరిగింది. అవ్యయం అంటే ఆప్షన్ చూడండి. లింగవచన విభక్తులు లేనిది, లింగవచన విభక్తులు కలిగినది, నామవాచకానికి బదులుగా వాడేది, పనిని తెలిపేది. పనిని తెలిపేది అయితే కాదు. పనిని తెలిపేది ఏంటి? క్రియ. ఇది అందరికీ తెలిసింది. నామవాచకానికి బదులుగా వాడేది కాదు. ఏంటి నామవాచకానికి బదులుగా వాడేది? సర్వనామం. ఇది కూడా తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో కన్ఫ్యూజ్ చేశాడు. లింగవచన విభక్తులు కలిగినదా లేనిదా? ఏంటి అవ్యయం అంటే? లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. అంటే లింగం అంటే ఏంటి? పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఈ లింగాలకు చెందని పదాలు కావచ్చు. అండ్ వచనం అంటే ఏంటి? ఏకవచనం, బహువచనాలు ఉంటుంది కదా, అలాంటివి కావచ్చు. విభక్తులు ఏమున్నాయి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి. వీటికి చెందనివి, ఈ పదాలు లేని వాటిని అవ్యయాలు అని పిలుస్తారు. ఓకే, సో అవ్యయం అంటే లింగవచన విభక్తులు లేనిది. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి. చేత, చే, తోడ, తో అనే ప్రత్యయాలు కలిగిన విభక్తి ఏది? ఓకే, మనకు విభక్తులు ఉంటాయి తెలుసు కదా, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అని. అందులో చేత, చే, తోడ, తో అనేది ఏ విభక్తి కిందికి వస్తుంది? తృతీయ విభక్తి కిందికి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి తృతీయ. ప్రథమ విభక్తి అంటే డూము, ఊలు అనేవి ప్రథమ విభక్తులు, ఇవి తెలుసు కదా. ద్వితీయ విభక్తి అంటే నిన్నున్లన్, కుర్చీ, గురించి అనేవి ద్వితీయ విభక్తులు అవుతాయి. చతుర్థి విభక్తి అయితే కొరకున్, కై అనేది చతుర్థి విభక్తి అవుతుంది. అవునా, ఇదైతే అందరికీ తెలుసు కదా. సో విభక్తులు కూడా డెఫినెట్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనేది ఏ అలంకారం? చెప్పండి. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించేది ఉత్ప్రేక్ష అలంకారం. ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారం. ఓకే, ఉపమా అలంకారం కాదు. ఉపమా అలంకారం అంటే ఏంటి? ఉపమేయ ఉపమానాలకి సమానమైన పోలికను వర్ణించినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. అవునా, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ రూపక అలంకారం కూడా కాదు. రూపక అలంకారం అంటే ఏంటి? ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం. అవునా, అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పేదాన్ని రూపక అలంకారం అంటారు. సో ఇది అవ్వదు. అతిశయోక్తి అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటారు. అవునా, సో ఇది అవ్వదు. సో ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పేది. ఆన్సర్ వచ్చేసి ఉత్ప్రేక్ష. ఓకే, అలంకారాలు చూసుకోండి. డెఫినేషన్స్ కంపల్సరీ, డెఫినేషన్ పైన బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. వికల్పము అనగా, ఈ వికల్పము అనే వర్డ్ మనకి ఎందులో కనిపిస్తుంది? ఇత్వ సంధిలో కనబడుతుంది. అవునా, ఇత్వ సంధి యొక్క సూత్రం ఏంటి? ఏమ్యాదులయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది. అవునా, సో ఇక్కడ వైకల్పికం అనే పదం వినిపిస్తుంది. వైకల్పికం అంటే ఏంటి? ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్నే వైకల్పికము లేదా వికల్పము అని పిలుస్తారు. ఓకే,
సో ఇక్కడ సంధి తప్పక జరగడము కాదు, సంధి అసలే జరగకపోవడము కాదు, 2 సార్లు సంధి జరగడము కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు వికల్పము అనగా ఏంటి అని. క్లియర్? ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్నే వికల్పము లేదా వైకల్పికము అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది డైరెక్ట్ బిట్. వండిన కుండ అనేది ఏంటి? వండిన కుండ అనేది జాతీయం అవుతుంది, సామెత అవ్వదు, విగ్రహవాక్యం అవ్వదు, నుడికారం అవ్వదు. ఓకే, వండిన కుండ అనేది జాతీయం. క్లియర్? నెక్స్ట్, రీతి అనే పదానికి నానార్థాలను గుర్తించండి. ఓకే, నానార్థాలు దేనికి? రీతి అనే పదానికి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ విధము, పసిడి. విధము అవుతుంది కానీ పసిడి అవ్వదు. నెక్స్ట్, విధము, ఇత్తడి. ఎస్, ఇది రీతి అనే పదానికి నానార్థాలు. విధము, ఇత్తడి, మేర అనేది కూడా ఉంటుంది. ఈ మేర, ఈ 3 పదాలు కూడా రీతి అనే పదానికి నానార్థాలు. విధము అవుతుంది బట్ ఇనుము అవ్వదు, విధము అవుతుంది రాగి అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇది ఏ వాక్యం? ఓకే, ఇది 8th క్లాస్లో ఉంటుంది, డైరెక్ట్ బిట్ ఇది. దీని ఆన్సర్ వచ్చేసి సంయుక్త వాక్యం. ఓకే, ఎందుకు సంయుక్త వాక్యం అంటే పైన ఇచ్చిన పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను రాసేటప్పుడు క్రియలలో మార్పు అనేది జరగకూడదు సంయుక్త వాక్యం రాస్తే. ఓకే, క్రియలలో మార్పు అనేది జరగకూడదు. అండ్ ఇక్కడ ఈ పదాల మధ్య అనుసంధాన పదాలు అనేవి వచ్చి చేరుతాయి అన్నట్టు. ఇలాంటి వాక్యాలని సంయుక్త వాక్యాలు అంటారు. ఓకే, ఇప్పుడు వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి అనే వాక్యాన్ని ఏ విధంగా రాస్తాం మనం? వర్షాలు కురిశాయి మరియు పంటలు బాగా పండాయి అని రాస్తాం. అంటే ఇక్కడ మరియు అనే అనుసంధాన పదాన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ క్రియల్లో మార్పు కూడా చేయలేదు. ఇలా రాస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటాం. ఓకే, సంశ్లిష్ట వాక్యం కాదు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంది? ఇక్కడ కర్త అనేది మనకు 2 సార్లు కనబడుతుందండి. అంటే ఇప్పుడు రవి ఊరికి వెళ్ళాడు, రవి ఇల్లు చేరాడు అని ఉందనుకోండి. అంటే ఇప్పుడు రవి అనేది కర్త. ఇప్పుడు చూడండి, కర్త అనేది 2 సార్లు వచ్చింది మనకి, అవునా? బట్ మనం దీన్ని సంశ్లిష్ట వాక్యంగా రాసేటప్పుడు ఇక్కడ కర్త అనేది 2 సార్లు రాదన్నట్టు, ఒకేసారి వస్తుంది. అంటే ఏం రాయొచ్చు? రవి ఊరు వెళ్ళి ఇల్లు చేరాడు అని రాస్తాం. అంటే మళ్ళీ రవిని యూజ్ చేయమన్నట్టు. అర్థమైందా? అంటే కర్త అనేది ఇక్కడ పునరుక్తం కాదు. అండ్ రవి ఊరు వెళ్ళాడు అని చెప్పాను. దీన్ని సంశ్లిష్ట వాక్యంలోకి రాసినప్పుడు ఏం చేస్తాం? రవి ఊరు వెళ్ళి అని రాస్తాం. అంటే పైన ఉన్న సమాపక క్రియ అనేది అసమాపక క్రియగా మారిపోతుంది దేంట్లో? సంశ్లిష్ట వాక్యం రాసేటప్పుడు. ఓకే, ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి. సమాపక క్రియ అనేది అసమాపక క్రియగా మారుతుంది, అండ్ కర్త అనేది పునరుక్తం కాదు. ఇలాంటి వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలు అంటాం, అవునా? బట్ ఇక్కడ మన కర్త అనేది కనబడుతుందా? మనకు వాక్యంలో కనబడట్లేదు పైన. సో అలాంటి వాక్యాలని సంయుక్త వాక్యంలో పెట్టి రాయొచ్చు. అండ్ అనుసంధాన పదాలు కూడా యాడ్ అవుతున్నాయి. సో అలాంటి వాక్యాన్ని సంయుక్త వాక్యంగా రాస్తాం. ఆన్సర్ వచ్చేసి సంయుక్త వాక్యం. సామాన్య వాక్యం కాదు, కేవలం ఒకే ఒక సమాపక క్రియ అనేది ఉండాలి. బట్ ఇక్కడ 1 కంటే 2 ఉన్నాయి, 1 కంటే ఎక్కువనే ఉన్నాయి కాబట్టి సామాన్య వాక్యం అయితే కాదు, సంస్కృత వాక్యం అయితే అసలే కాదు. ఓకే, 8th క్లాస్లో క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి కంపల్సరీ. నెక్స్ట్, రూప్యము అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఓకే, ఆప్షన్స్ చూడండి. రూపాయి, పైసలు, ఇది అవ్వనే అవ్వదు. నెక్స్ట్, వెండి, పసిడి. వెండి అవుతుంది బట్ పసిడి అవ్వదు. నెక్స్ట్, రూప్యము, వెండి, రజతము. ఎస్, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. వెండి అవుతుంది బట్ సీసం అయితే కాదు. ఓకే, రూప్యము అనగా వెండి, రజతము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్యందనం అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. స్యందనం అంటే రథము, తేరు, అరథము అనే మీనింగ్ కూడా ఉంటుంది. ఈ 3 కూడా స్యందనం అనే పదానికి పర్యాయ పదాలండి, గుర్తుపెట్టుకోండి. రథము, తేరు, అరథము. ఓకే, సందు వీధి అవ్వదు, తేరు పడవ అవ్వదు, రథము బండి అవ్వదు. ఓకే, ఇది చూడండి ఇందాక కూడా అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాల నుంచే బిట్స్ పడినాయి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లాస్ట్ ఎండింగ్ పేజెస్లలో మనకు ప్రతిదీ ఉంటుంది. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు అని చెప్పేసి, ప్రకృతి, వికృతి అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. అవన్నీ బట్టి అయినా సరే పట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అందులో నుంచి పడిన బిట్సే ఇవన్నీ. అగ్గలం అనే పదానికి అర్థం ఏంటి? అగ్గి కాదు, అధికం అనేది అవుతుంది. అధ్వాన్నం కాదు, అదృష్టం కాదు. అగ్గలం అంటే అధికం. ఓకే,
ఇవే బిట్స్ రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్వాంతం అనే పదానికి అర్థం ఏంటి? ద్వాంతం అంటే చీకటి, వెలుగు అవ్వదు, దగ్గర అవ్వదు, ద్వారం అవ్వదు. ద్వాంతం అంటే చీకటి, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. సత్యవతి స్వాంతనం రచించింది ఎవరు? ఎవరు? మరింగంటి పురుషోత్తమాచార్యులు సత్యవతి స్వాంతనంని రచించారు. ఇవే కాకుండా ఇంకా కొన్ని చూసినట్లయితే గోదాదేవి కావచ్చు, నెక్స్ట్ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం కావచ్చు, నెక్స్ట్ గోదావరి, గుర్తుపెట్టుకోండి గోదావరి, నెక్స్ట్ మారుతి. ఓకే, ఇవన్నీ కూడా ఇతని యొక్క రచనలే. ఈ మారుతి అనేది ఎవరి రచన అని చెప్పేసి కూడా చాలా టైమ్స్ పడింది బిట్. మరింగంటి పురుషోత్తమాచార్యులు గారి రచన. ఈయనకి విద్వత్ కవి అనే బిరుదు కూడా ఉంటుంది, ఆ బిరుదు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అండ్ గోదావరి, మారుతి, సత్యవతి స్వాంతనం రాసింది మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఓకే, గుర్తుపెట్టుకోండి. పండిత రామసింహ కవి కాదు, ఈయనకి ఆశు కవి అని బిరుదు ఉంటుందండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈయన ఏమేమి రాస్తాడు? దుష్ట ప్రపంచ వర్ణన కావచ్చు, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు కావచ్చు, నెక్స్ట్ భజన కీర్తనలు కావచ్చు. ఈ మూడు కూడా పండిత రామసింహ కవి యొక్క రచనలు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆప్షన్స్ అన్నీ అంటే, మనం చదివింది మనకు రీకాల్ అవుతుంది అనే ఒపీనియన్తో ప్రతి ఆప్షన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. రీకాల్ చేసుకోండి ప్రతిదీ కూడా. కాకుత్సం శేషప్ప కవి కాదు. కాకుత్సం శేషప్ప కవి ఏం రాశాడు? నరసింహ శతకాన్ని రాశాడు. అవునా, తెలుసు కదా. ఈయన రాసినవి నరహరి శతకం ఒకటి, నెక్స్ట్ నృకేసరి శతకం ఒకటి రాశాడు, నెక్స్ట్ ధర్మపురి రామాయణం ఒకటి రాయడం జరిగింది. ఎవరు? కాకుత్సం శేషప్ప కవి, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ వానమాములై వరదాచార్యులు కూడా కాదు. ఓకే, నెక్స్ట్ బిట్. వర్షయోగము అనేది ఎవరి రచన? చెప్పండి. వర్షయోగము కావచ్చు, తెలుగు పలుకులు కావచ్చు, మద్యపాన నిరోధము కావచ్చు, నెక్స్ట్ గణిత రహస్యము కావచ్చు, ఆరోగ్య రహస్యము కావచ్చు. ఇవన్నీ ఎవరి రచనలు? గంగుల షాయిరెడ్డి గారి రచనలు. అవునా, దీంట్లో గణిత రహస్యం అనేది ఎవరు రాశారు అని చెప్పేసి కూడా ప్రీవియస్లో అడగడం జరిగింది. రాసింది గంగుల షాయిరెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆచార్య రుక్నుద్దీన్ కాదు. ఈయన రాసింది ఏంటి? విప్లవ ఢంకా రాశాడు, అండ్ ప్రయాణం కావచ్చు, నెక్స్ట్ షెలిమి కావచ్చు, నెక్స్ట్ సూక్తి సుధా కావచ్చు, కిన్నెర మెట్లు కావచ్చు, మోదుగ పూలు అన్నీ రాసింది ఆచార్య రుక్నుద్దీన్ అండి. ఓకే, నెక్స్ట్ పల్లా దుర్గయ్య కాదు. పల్లా దుర్గయ్య ఏం రాశాడు? ఈయన అనగానే గుర్తొచ్చేటివి పాలవెల్లి, గంగిరెద్దు, ఇవి రాసింది పల్లా దుర్గయ్య. ఇదైతే అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ 16వ శతాబ్దం అందలి ప్రబంధ వాగ్మయ తద్వికాసం అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది కూడా పల్లా దుర్గయ్యని, ఇది తెలుసు కదా. నెక్స్ట్ టీవీ నారాయణ కాదు. టీవీ నారాయణ ఏమేమి రాశాడు? జీవన వేదం కావచ్చు, ఆర్షపుత్ర శతకం కావచ్చు, భవ్యచరిత శతకం కావచ్చు, ఆత్మ దర్శనం కావచ్చు. ఇవన్నీ రాసింది టీవీ నారాయణ. ఓకే, సో వీళ్ళవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. వరకవిగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? ఎవరు వరకవిగా ప్రసిద్ధి పొందినవారు? రావికంటి రామయ్య గుప్తా. ఓకే, ఇతనికి వరకవిగా మరియు మంత్రకూట వేమనగా కూడా ప్రసిద్ధి అండి ఈయన. ఓకే, మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు అని అడిగినా రావికంటి రామయ్య గుప్తానే. వరకవిగా ఎవరు ప్రసిద్ధి పొందారు అన్న రావికంటి రామయ్య గుప్తానే. ఇంకో సెషన్లో కూడా పడింది ఇది, మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు అని అడగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆడ్రేపు చంద్రమౌళికి వచ్చేసి కవి శశాంక అనే బిరుదు ఉంటుందండి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిరుదు చూడండి. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశారు? ఏ కాండ వరకు రాశారు? అరణ్యకాండ, బాలకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ. ఈ గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన తన తండ్రి పేరిట రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండం వరకు రాయడం జరిగిందండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి యుద్ధకాండం. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని మొత్తం కూడా ఈయన యొక్క కుమారులు కాచభూపతి మరియు విఠలనాథుడు, ఓకే, వీరిద్దరూ కలిసి పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రంగనాథ రామాయణాన్ని తెలుగులో తొలి రామాయణంగా పిలుస్తారు. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. ఈ 13వ శతాబ్దం అనేది ప్రీవియస్ డిఎస్సి బిట్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కవర్ చేశాను. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పదవ అక్షరం యతి స్థానం కలిగిన పద్యపాదం ఏది?
ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. ఓకే, చూడండి, ఉత్పలమాలలో మనకి 20 అక్షరాలు కనిపిస్తాయి. యతి స్థానం వచ్చేసి 10వ అక్షరం. అవునా? ఇందులో కనిపించే గణాలు ఏంటి? భరణ, బబ్బరవ అనే గణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ చెంపకమాల. చెంపకమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరం యతి స్థానం ఉంటుంది. ఇందులో నజబజ, జజ్జర అనే గణాలు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ శార్దూలం. శార్దూలంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. 13వ అక్షరం యతి స్థానం ఉంటుంది. ఇందులో మసజస తతగా అనే గణాలు కనిపిస్తాయి. అవునా? నెక్స్ట్ మత్తేబం. మత్తేబంలో కూడా మనకు ఉత్పలమాలలో ఉన్నట్టుగానే 20 అక్షరాలు ఉంటాయి. బట్ యతి స్థానం వచ్చేసి 14వ అక్షరానికి యతి స్థానం ఉంటుంది. ఇందులో నజబజ, జజ్జర అనే గణాలు కనిపిస్తాయి. అవునా? ఇది ఇక నేను రాసిన దాని నుంచే ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఇందులో నుంచే ప్రతి టెట్లో ఫ్రేమ్ అవుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, 10వ అక్షరం యతి స్థానం కలిగింది ఏది? ఎక్కడుంది? ఇదే కదా యతి స్థానం. చూడండి, 10వ అక్షరం యతి స్థానం కలిగింది ఉత్పలమాల. సో ఆన్సర్ వచ్చేసి ఉత్పలమాల. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఏ బిట్ చూడండి, సప్తర్షులు అనేది ఏ సమాసం? చెప్పండి. ద్వంద్వ సమాసమా, బహువ్రీహి సమాసమా, కర్మాధారయ సమాసమా, ద్విగు సమాసమా? చూడండి క్వశ్చన్, సప్తర్షులు అంటే పూర్వపదం ఏది? ఇలా సప్త అనేది పూర్వపదం. అంటే పూర్వపదంలో మనకి సంఖ్య అనేది కనబడుతుంది. సప్త అంటే ఎంత? 7. అవునా? సో సంఖ్య అనేది కనబడుతుంది. ఇలా పూర్వపదం అనేది సంఖ్య కలిగింది, ద్విగు సమాసం అవుతుంది. అవునా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం అనేది ఆన్సర్. ఓకే, ద్వంద్వ సమాసం కాదు. ద్వంద్వ సమాసం అంటే ఏంటి? 2 మనకు నామవాచకాలే అయి ఉండాలి. సో ఫస్ట్ సంఖ్యావాచకం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవ్వదు. నెక్స్ట్ బహువ్రీహి సమాసం కూడా కాదు. బహువ్రీహి సమాసంలో ఏంటి? అన్యప్రదానికి ప్రాధాన్యత ఉండాల్సి ఉంటుంది. అవునా? ఎగ్జాంపుల్ ఇప్పుడు ముక్కంటి అని అంటాం. ముక్కంటి అంటే ఏంటి? 3 కన్నులు కలవాడు శివుడు అంటాం. అవునా? సో ఇది అలా రాదు. సో దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ కర్మధారయ సమాసం కూడా కాదు. కర్మధారయం అంటే ఏంటి? నామవాచకానికి విశేషణం కానీ ఉపమేయానికి ఉపమానం కానీ కలిస్తే ఏర్పడేది కర్మధారయ సమాసం అవుతుంది. ఇందులో విశేషణ పూర్వపద కర్మధారయం కావచ్చు, విశేషణ ఉత్తరపద కర్మధారయం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో ఇది మనకి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు అనేవి ఏ లింగం కిందికి వస్తాయి? స్త్రీలింగం. స్త్రీలింగం అయితే కాదు. స్త్రీవాచక శబ్దానికి సంబంధించినవి మనకు కనబడుతున్నాయా? లేదు. సో ఇది తీసేయచ్చు. పుంలింగం. పురుషవాచక శబ్దాలకు సంబంధించినవి మనకు కనబడుతున్నాయా? లేదు. సో ఇది తీసేయచ్చు. నపుంసకలింగం. ఎస్, నపుంసకలింగం అవుతుంది. అంటే నపుంసకలింగం అంటే ఏంటి? మానవ సంబంధం కాని వాటినన్నింటినీ కూడా నపుంసకలింగం కిందికే వస్తాయి. అంటే వస్తువులకు సంబంధించినవి కావచ్చు, పక్షులకు సంబంధించినవి కావచ్చు, జంతువాచక శబ్దాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా నపుంసకలింగంగానే కన్సిడర్ చేస్తాం. అవునా? సో ఆన్సర్ వచ్చేసి నపుంసకలింగం. శివలింగం అసలు గానే కాదు. అవునా? సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని ఏ అలంకారం అని పిలుస్తారు? ఏ అలంకారం అంటాం? వృత్యానుప్రాస అని పిలుస్తాం. అవునా? ఒకే హల్లు అనేక సార్లు మరల రావడాన్నే వృత్యానుప్రాస అంటాం. ఓకే, చేకానుప్రాస అవ్వదు. చేకానుప్రాస అంటే ఏంది? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అనేది వెంటనే రావడం, లేకపోతే పక్కనే రావడం, దీన్నే చేకానుప్రాస అని పిలుస్తాం. సో ఇది మనకు అవ్వదు. నెక్స్ట్ లాటానుప్రాస కూడా అవ్వదు. చేకానుప్రాస, లాటానుప్రాస సిమిలర్గా ఉంటాయి. ఇదేమో అర్ధభేదంతో ఉంటుంది, ఇదేమో అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉంటూ హల్లుల జంట అనేది పక్కనే రావాలి. అలాంటిది లాటానుప్రాస. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ శ్లేషాలంకారం కూడా కాదు. శ్లేషాలంకారం అంటే ఏంటి? ఒక పదానికి అనేక అర్థాలు రావడం అన్నట్టు. ఇలా అనేక అర్థాలు వస్తే దాన్ని శ్లేషాలంకారం అని పిలుస్తాం. సో ఇది అవ్వదు. ఓకే, ఒకే హల్లు అనేక సార్లు తిరిగి రావడాన్నే వృత్యానుప్రాస అంటాం. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి, తీవ్రంగా పోవునది అనే వ్యుత్పత్త్యార్థాన్ని ఇచ్చే పదం ఏది అని అడిగాడు. తీవ్రంగా పోవునది అనే దానికి శేనము అనేది అవుతుంది. శేనము అంటే డేగా. ఓకే, నెక్స్ట్ ఏ బిట్ చూడండి, ముత్యపు చిప్ప అనే అర్థాన్ని కలిగిన పదం ఏది? ఓకే, శుక్తి, శక్తి, ఆనిముత్యం, వార్ది. ఏదవుతుంది? ఆన్సర్ చేయండి.
ముత్యపు చిప్ప అనే పదానికి అర్థం వచ్చేసి షుప్తి. ఓకే, షుప్తి అనగా ముత్యపు చిప్ప అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. అక్షరం రంగు అనే నానార్థాలు కలిగిన పదం ఏది? ఏంటి? అక్షరం రంగు అనే పదానికి నానార్థం కలిగిన పదం వర్ణము అనేది అక్షరం రంగు అనే పదానికి నానార్థం అవుతుంది. గుణము అవ్వదు, చిత్రము అవ్వదు, కరము అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. వెలుగు, శిఖ అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? చెప్పండి. వెలుగు, శిఖ, కిరణం. ఓకే, ఈ 3 పర్యాయ పదాలే అవుతాయి. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. శశి అవ్వదు, పసిడి అవ్వదు, మైత్రి అవ్వదు. ఓకే, ఈ క్రింది వాటిలో గుర్రం జాషువా యొక్క రచన కానిదేది? చూడండి. తృణకంకణం, గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ. ఇందులో గబ్బిలము గుర్రం జాషువా రచనే అవుతుంది. ఫిరదౌసి గుర్రం జాషువా రచనే, స్వప్నకథ గుర్రం జాషువా రచనే అవుతుంది. తృణకంకణం అనేది గుర్రం జాషువా రచన కాదు. సో ఆన్సర్ వచ్చేసి తృణకంకణం. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదు? చెప్పండి. ఎవరికి అభినవ పోతన అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరు? వానమాములై వరదాచార్యులు. ఈయనకి అభినవ పోతన అనే కాకుండా అభినవ కాళిదాసు అనే బిరుదుంది. అంతేకాకుండా మధుర కవి అనే బిరుదుంది. నెక్స్ట్ కవి చక్రవర్తి అనే బిరుదు కలిగిన వాళ్ళు ఎవరు అన్న వానమాములై వరదాచార్యులు గారే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనే బిరుదులు కలిగిన వ్యక్తి వానమాములై వరదాచార్యులు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి ఎవరు? ఎవరు? అందరికీ తెలిసిందే, పాల్కురికి సోమనాథుడు. ఈయన దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్న పాల్కురికి సోమనాథుడే అవుతాడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఎవరు అన్న పాల్కురికి సోమనాథుడే. మణి ప్రవాళ శైలిని వాడిన వ్యక్తి ఎవరు అన్న పాల్కురికి సోమనాథుడే. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ క్రింది వాణిలో కొరవి గోపరాజు గారి రచన ఏది? సింహాసన ద్వాంత్రింశిక, కేయూర బాహుచరిత్ర, సత్యవతి స్వాంతనం, నృసింహ పురాణం. ఏది? కొరవి గోపరాజు గారి రచన ఏది? సింహాసన ద్వాంత్రింశిక. ఇదందరికీ తెలిసిందే. 30 బిట్స్లో ఇదే లాస్ట్ బిట్. హరిత్తు అనే పదానికి అర్థం ఏంటి? ఇంద్రుడు, ఏనుగు, సింహం, గుర్రం. ఓకే, ఈ బిట్కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు 30 బిట్స్ అనేవి డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ స్టెట్లో వచ్చిన బిట్సే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 30 లేదా 40 బిట్స్ తీసుకొని మ్యాక్సిమం బిట్స్ అనేవి కవర్ చేస్తాను. సో డెఫినెట్గా వీడియోని యూస్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.